5 కోట్ల మంది ప్రజలారా ఊపిరి పీల్చుకోండి అని చెప్పని కోట్ల మంది ప్రజలు కలగలిసి ఇచ్చిన ఒక విస్పష్ట తీర్పు నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవము, పరిజ్ఞానము, ఎక్కడి నుంచి ఏ విధంగా పనులు మొదలు పెట్టాలి అని చెప్పని అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఎవరి ద్వారా అయితే ఆరంభించబడిందో వారి ద్వారానే నిర్మాణం జరగాలి, వారి ద్వారానే పూర్తి కావాలని చెప్పని దేవుడు లిఖించిన స్క్రిప్ట్ కి అనుకూలంగా, ఎందుకంటే ఒక సువర్ణావకాశం జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాల రూపంలో ప్రజలు కల్పిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ రోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో చాలా సక్సెస్ఫుల్ గా గతంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసి వాటి ఫలాలు సమాజానికి అందించిన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆంధ్రముట్లే అమరావతి నగర నిర్మాణానికి సమాయత్తం చేస్తున్న పనులు, వారి ఆదేశాల ద్వారా అధికార వ్యవస్థ కూడా పనులు పరుగులెత్తిస్తున్న తీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇది కదా కోరుకుంది, ఇటువంటి పాలన కదా మనం కోరుకుంది అని చెప్పని ఇవాళ శ్లాఘిస్తా ఉన్నారు. మనం గ్రామాల్లో చెప్పుకునే వాళ్ళం కాపురం చేసే తీరు కాళ్ళగొండ నాడే తెలుస్తుంది అని చెప్పని 151 స్థానాలతో అధికారం చేజిక్కిన జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికల కూల్చివేతతో ఆయన పాలన మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాలన మొదలు పెట్టక ముందే అమరావతికి చికాకుగా మారిన జంగిల్ క్లియరెన్స్ తోటి మొదలుపెట్టి ఇవాళ చీకటిమయంగా మారిన రహదారులని వెలుగులతో నింపే పనులతోటి మొదలు పెట్టడం ద్వారా ఒక శుభకార్యంతో, శుభ సంకేతంతో ఆయన పాలన మొదలు కాబోతుంది అనేది ఇవాళ ప్రజలకు ఒక విస్పష్ట సంకేతం ఇచ్చున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏ ఆకాంక్షలతోటైతే, ఏ ఆశలతోటైతే, ఏ ఆశయ సాధన కోసం అయితే ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంతటి భారీ విజయం కట్టబెట్టారో ఆ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని దిశగానే చంద్రబాబు నాయుడు గారి తొలి అడుగులు పడబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా అధికారికంగా తొలి అడుగులు మొదలే కాలేదు. కాకుండా అధికార వ్యవస్థ దానికి కావాల్సిన భూమికి సిద్ధం చేస్తా ఉన్నారు. మీరు మీ ఇంట్రోలో మెన్షన్ చేసినట్టుగానే కొన్ని డిపార్ట్మెంట్ లో జరిగిన తప్పొప్పుల గురించి కూడా సీరియస్ గా చర్యలకి రంగం సిద్ధం కాబోతున్నట్టుగా, వస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు చెరిపివేయకుండా అధికార వ్యవస్థ వైపు నుంచి కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్టుగా కూడా మనకి గత 3-4 రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇదే ప్రజలు ఆశిస్తున్నది. అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తుల, నాయకుల స్వార్థం కోసం అధికార వ్యవస్థ ద్వారా ప్రజాధనాన్ని స్వాహా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అవి విచారణ జరగాలి. తప్పు తేలితే వారిని చట్టం ముందు దోషులుగా, సమాజం ముందు నేరస్తులుగా నిర్ధారణ చేయాలి. వారు తిన్న ప్రజాధనాన్ని కక్కించి RO యాక్ట్ ద్వారా వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో గత 4-5 రోజులుగా జరుగుతున్న అధికారుల చర్యలు, అధికారులు తీసుకుంటున్న చర్యలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆశించిన దిశగానే అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవం. ఓకే, యా. టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. సో రేపే స్వేరింగ్ సెరమనీ కాబట్టి మొత్తం